హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతీస్ వరల్డ్. ఈరోజు మేమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళామండి. ఈరోజు అంటే జాన్ 25th సండే ఆఫ్టర్నూన్ 2:15కి అయితే మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. కొండాపూర్ నుంచి హైటెక్ సిటీ దాకా ఆటో అయితే తీసుకున్నామండి. అక్కడి నుంచి మెట్రోలో అయితే వెళ్ళాము మేము. ఇదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అమీర్పేట దగ్గర మనం మెట్రో చేంజ్ అవ్వాలి. ఇంకా డైరెక్ట్గా నుమాయిష్ గేట్ ఎంట్రీ అయిపోతాం. అజంతా గేట్ 2లో మేమైతే ఎంట్రీ అయిపోయాం అన్నట్టు. మనకి మెట్రో దగ్గరే ఇలా బోర్డ్స్ పెట్టుంటాయి, ఎగ్జిబిషన్కి దారి అని చెప్పి. అక్కడే స్కానర్స్ కూడా పెట్టుంటాయి. ఆ వీడియో తీసాను అనుకున్నాను, తీయలేదు. స్కానర్ చేసేస్తే అక్కడే మనం పే చేసేసి టికెట్స్ అయితే తీసేసుకోవచ్చు. మేమేంటంటే క్యాష్ క్యారీ చేసాము. క్యాష్ దగ్గర ఎక్కువ రష్ లేదన్నట్టు ఇంకా తీసేసుకున్నాము. ఎంట్రీ అయిపోయాము. కార్ పార్కింగ్కి 700 రూపీస్ అంట. అది కూడా మీరు లేట్గా వస్తే పార్కింగ్ అయితే ఉండదు. ఇలా 2కి 3కి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయితే పార్కింగ్ అయితే ఉంటుంది. తీసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ మీరు ఆటో కానీ బస్ కానీ లేదంటే ఇలా మెట్రోస్ కానీ ట్రై చేయండి. మీకు ఈ టైం అప్పుడు ఎక్కువ రష్ అనిపించరు, కానీ ఈవినింగ్ 6-7కి అయితే ఇంకా ఫుల్ రష్ అనిపిస్తారు. మనం నడవడం కూడా కష్టమే, అంతమంది జనాలను అయితే మేము చూసామన్నట్టు. ఇంకా మాస్కులు అక్కడ అమ్ముతూ ఉంటారు. పిల్లలు పెట్టుకుంటే కనుక పెట్టండి. మా పాప పెట్టుకోను అంది, ఇంకా అందుకని మేమైతే తీసుకోలేదన్నమాట. చాలామంది పెద్దవాళ్ళు అయితే మాస్క్ పెట్టుకున్నారు. అది బెస్ట్ ఆప్షన్. ఇంకా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేయగానే ఈ ఐస్ క్రీమ్ ఒకటి కనిపించింది. ఇంకా అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుని ఇంకా మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసాము. ఇవైతే 1000కి 3 టాప్స్ అంట. కలంకారీ ప్రింట్ వచ్చినవి, ప్లెయిన్ ప్రింట్స్ వచ్చినవి 3 ఇచ్చారు. ఇంకా నేనేం తీసుకోలేదు, చూసి వచ్చేసాను అంతే. ఇవేమో 200కి 250 రూపీస్కి టాప్స్ ఉన్నాయి. షార్ట్ టాప్స్ ఉన్నాయి, లాంగ్ టాప్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. లైనింగ్ అయితే లేవు. ఇంకా నేను 250లోది ఒకటి బాగా నచ్చింది. సరే ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు పనికొస్తుంది అని చెప్పి అదొకటి తీసుకున్నాను అనమాట. ఏం తీసుకున్నాను అనేది షార్ట్ వీడియోస్లో పెట్టాను చూడండి. అలాగే ప్రతి చోట మనకి 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అని పెట్టుంటాయి. అవి ఏంటంటే కొంచెం పల్చగా ఉన్నాయి, అందుకని నేనైతే తీసుకోలేదు. మీకు నచ్చితే తీసుకోండి. అందులో వైట్ మిక్సింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే వైట్లో మనకి గ్రీన్ ప్రింట్, ఎల్లో ప్రింట్, పింక్ ప్రింట్ ఇలా మనకి షాప్స్ని బట్టి అలా అమ్ముతున్నారు. మీకు వైట్ ఎక్కువ నచ్చుతుంది డిజైన్స్ అంటే కనుక ఒకసారి ట్రై చేయండి. అదేంటంటే కూర్చుంటే బెడ్షీట్ కదిలిపోతూ ఉంటుందన్నమాట, అందుకని నాకు అంత నచ్చలేదు. ఇంకా అలాగే సింగిల్ బెడ్షీట్స్ ఉంటాయి. 500కి 3 బెడ్షీట్స్ ఇస్తారు. ఇంకా అలా అనమాట. నేనైతే ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. ఇంకా మా పాప ఈ నైట్ డ్రెస్ ఒకటి కావాలని చెప్పింది. 350 రూపీస్ అనమాట ఈ నైట్ డ్రెస్. తను అదొక్కటే నచ్చిందంట, ఇంకా అదొక్కటే తీసుకుంది. ఇంకా 250 రూపీస్కి కొంచెం చిన్న సైజెస్ ఉన్నాయి అన్నట్టు. నేను క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటోలే అని ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను. వేరే మా కజిన్స్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత తెప్పిద్దాంలే ఈసారి అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ ట్రై కూడా చేయాలి కదా సైజ్ అని చెప్పి నేను అదొకటి తీసుకున్నాను. ఇది ఒక్కటే కాదండి, జ్యువెలరీ చాలా ఉంటాయి మనకి. అంటే మనకి ఫ్రిడ్జ్ కవర్స్, అలాగే సోఫా సెట్ కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్, ఇలా మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు ఉంటుంది. కాకపోతే పిల్లలతో ఉన్నప్పుడు ఎక్స్ప్లోరింగ్ అనేది చాలా కష్టం. నేను వీడియోస్లో విన్నాను 2000 షాప్స్ దాకా ఉంటాయి అని చెప్పి. మేము గట్టిగా అయితే ఒక 500 షాప్స్ కవర్ చేసాము అంతే. ఇంకా ఈలోపే మా పాప లెగ్ పెయిన్స్ అని స్టార్ట్ చేసేసింది. పైగా వాళ్ళకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు కదా, రైడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అందుకని నేను కూడా ఎక్కువ షాపింగ్ ఏం పెట్టుకోలేదు. అసలు ఊరికే చూద్దాము, ఇన్ని ఇయర్స్ ఇక్కడే ఉన్నాం హైదరాబాద్లో, ఎప్పుడు వెళ్ళలేదు, ఒక్కసారైనా చూద్దాము అనే కాన్సెప్ట్లోనే ఈ ఇయర్ 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి వరుసగా వెళ్ళామన్నట్టు. ఇంకా ఈ నైట్ డ్రెస్సెస్ కూడా కొరియన్ నైట్ డ్రెస్సెస్ అని బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, బాగున్నాయి. కాకపోతే పెద్ద సైజు మా పాప అయితే బూడిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇవి తీసుకోలేదు. ముందు సైజే నాకు కరెక్ట్గా అనిపించాయి, ఇంకా అవైతే తీసుకుంది. ఇవి కూడా చాలా బాగున్నాయి ప్రింట్. ఇవేమో కొరియన్ గౌన్స్ అని చూపిస్తున్నారు కదా, కొరియన్ ఫ్రాక్స్ 500 రూపీస్ అంట ఈచ్. ఇవి హాస్టల్స్లో ఉంటారు కదా పిల్లలు, అలాంటి వాళ్ళు చాలామంది తీసుకుంటున్నారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇదేమో పాపాక పరి అంట. అది వైట్ ఎక్కువ ఉన్నాయి, వైట్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఈ కప్స్ అయితే చూశాను 200 రూపీస్కి 6 కప్స్ అంట. ఇంక ఇలా కాకుండా మనకి ప్లాస్టిక్వి అమ్ముతారు కదా, అవంతా ఒక షాప్ పెద్దది. అలాగే క్రాకరీకి కేజీ ఇంత అని చెప్పి అమ్ముతున్నారు. అలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసే అంత టైం లేదు. సుజాత మిక్సీస్ అమ్ముతున్నారు, అలాగే కటర్స్, వెజిటేబుల్స్ కటర్స్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు వెళ్ళాలి అనుకుంటే మస్ట్ ట్రై. ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళకైతే చెప్పట్లేదు, నాలాగా ఫస్ట్ టైం ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. జాన్ 1 నుంచి ఫిబ్రవరి 15th వరకు అయితే ఉంటుంది. మార్నింగ్ షాప్స్ ఉంటాయి 11 నుంచి నైట్ వరకు. మీరు రైడ్స్ ఎక్కాలి అంటే ఈ టైం 4-5కి అలా వెళ్ళండి, సరిపోతుంది. వీకెండ్స్ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, వీక్ డేస్ వెళ్ళడానికి చూడండి.
మేమేంటంటే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము. సండే, మండే ఇంట్లో రెస్ట్ తీసుకున్నా. ఇంకా ట్యూస్డే స్కూల్కి వెళ్ళిపోతుంది కదా పాప అన్నట్టు. ఇంకా ఎక్స్ప్లోరింగ్ చాలే అని చెప్పేసి ఇంకా రైడ్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా వరకు అన్ని కిడ్స్ రైడ్సే ఉన్నాయి. ఇక్కడే చాలా వరకు అయిపోతాయి అన్నమాట. రైడ్స్ ఏంటంటే 100 రూపీస్, చిన్నపిల్లలు ఒక్కొక్కటి ఏది తీసుకున్నా 100, ఇంకా పెద్దవాళ్ళవి అయితే 150. అక్కడ రైడ్ని బట్టి ఉన్నాయి. 150 ఉంది, 180 ఉంది. అలా నేను చూసినంత వరకు అయితే చెప్పగలుగుతున్నాను. ఇంకా మా పాప ఫస్ట్ ఒకటి ఎక్కడం స్టార్ట్ చేసింది కదా, అదే 5 మినిట్స్కి 100 రూపీస్ అంట. కొంచెం ఒక 10 మినిట్స్ దాకా ఉంచారు అనుకుంటలే కానీ 100 రూపీస్ అయితే తీసుకున్నారు. అది కొంచెం కాస్ట్ అనిపించింది. ఇదంతా ఇంకా చెప్పుల మార్కెట్ అనమాట. ఇంకా అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని ఇటు వెళ్ళిపోతే ఇంక మనకి రైడ్స్ వచ్చేస్తాయి. సరే ఏమైనా తినేసి వెళ్దాం కదా అని చూస్తూ ఉంటే కేఫ్ నీలోఫర్ పిస్తా హౌస్ కనిపించింది. పిస్తా హౌస్లోనేమో హలీము, టీ ఇస్తున్నారు ఆ టైంలో. ఇంకా సరే అని కేఫ్ నీలోఫర్కి వచ్చాము. ఎప్పుడు ట్రై చేయలేదని చెప్పేసి. టీ 60 రూపీస్ ఈచ్, మస్కా బన్ 80 రూపీస్. మా పాప ఏమో డోనట్స్ తీసుకుంది. 3 డోనట్స్ 120 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంకా ఆ రోజు ఓనర్ కూడా ఉన్నారు. ఎగ్జిబిషన్లో సగం మంది కంటే ఎక్కువ 80% జనాలు ఇక్కడే ఉన్నారు అని చెప్పాలన్నమాట. నాకే టీ అంత స్పెషల్గా ఏం అనిపించలేదు. అంటే మామూలుగానే అనిపించింది, ఇరానీ చాయ్ లాగా. బన్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఉంటుందా, టేస్ట్ వేరు ఉంటుందా అనేది నేను చూడలేదు. అంటే నేను అక్కడ షాప్లో తాగలేదు అన్నట్టు.